నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక. హిందువుల తొలి పండుగ వినాయక చవితి. అందుకే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచిన విధంగా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు సంతోషంగా ఆ స్వామివారిని పూజిస్తారు. ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ స్వామివారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. విశేషమైన పండుగలైనా ప్రత్యేకమైన వ్రతాలైనా సరే చక్కగా ముందుగానే ఆ పూజా విధానాన్నంతా కూడా మన వ్యూవర్స్తో పంచుకుంటూ ఉంటాను. అయితే ఈ రోజున చక్కటి వినాయక చవితి పూజా విధానంతో పాటు దాని వెనుకున్న కష్టాన్ని ఒక 30% మాత్రమే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సులువుగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే పండుగ రోజుల్లో ఎలా అయితే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటించి శుచి శుభ్రతను పాటించి మనం జరుపుకుంటామో అదే విధంగా ముందుగానే మీకు చూపించాలని చక్కటి పూజా విధానాన్ని అందించాలని ఈ నియమాలన్నీ కూడా పాటిస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే వినాయక చవితి పూజను అందుకోవడానికి 2 రోజుల ముందే మన ఇంటికి చేరాడు ఆ గణనాథుడు. మనం గమనిస్తే నిత్య పూజ కాకుండా ఇలాంటి విశేషమైన పండుగ రోజుల్లో పూజా విధానం అటు ఇటుగా 1.5 గంటల సమయం పడుతుంది. అయితే దానికి ముందుగా పూజకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు ఉంటాయి కదా, వాటన్నింటినీ సిద్ధం చేసుకోవడానికి చాలా సమయాన్నే కేటాయించాల్సి ఉంటుంది. వినాయక చవితి మన తొలి పండుగ గనక ఇంటినంతా శుభ్రపరచుకోవడం దగ్గర నుంచి పూజకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు కానీ లేకపోతే పువ్వుల దగ్గర నుంచి పూజా సామాగ్రి పూజా ద్రవ్యాలను సిద్ధం చేసుకోవడం వీటికి ఎంత సమయం పడుతుంది? దాదాపు 3 నుంచి 4 రోజుల సమయాన్ని మనం కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి పూజా ఏర్పాట్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా వినాయక చవితి అంటే గుర్తొచ్చేది పాలవెల్లి. మన ఊర్లో అయితే చక్కగా కొయ్యితో చేసినవి అంటే చెక్కతో తయారు చేసింది ఉంటుంది కదా, దాన్ని ఏర్పాటు చేసుకుని పూజను చేసుకుంటాను. మరి ఇక్కడ కుదరదు కదా, అందుకే ఇలా రెడీమేడ్గా మనకు పాలవెల్లి దొరుకుతుంది. చక్కగా దానికి మామిడాకులు తోరణం వేసి ఇలా పూల తోరణాలతో అలంకరించుకుంటున్నాను. పూజను ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధలతో చెయ్యాలని అనుకుంటాం కదా, అలాగే స్వామి అమ్మవార్లకు సంబంధించిన పూజా అలంకరణ కూడా ఇంతవరకే చేయాలి, ఈ విధంగా చేయాలన్న పరిమితి ఉండదు. పూజ పనులు చేసుకుంటూ ఈ రోజున కోకో ఎఫ్ఎంలో ఒక మంచి ఆడియో బుక్ వింటూ ఉన్నాను. గాయత్రి మంత్రం విశిష్టత. అసలు గాయత్రి మంత్రం ప్రతిరోజు మనం పలుకుతున్నా సరే ఇంకా తెలియని విషయాలను ఈ బుక్ నుంచి మనం నేర్చుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు వినాల్సిన బుక్ ఇది. మరొకసారి విందామా? చల్లుమంటుంది. ఏదో తెలియని శక్తి మనలో ప్రవేశిస్తోందా అన్నట్లుగా ఉంటుంది. నమ్మకం కలగట్లేదా? కోకో ఎఫ్ఎంలో ఇలాంటి ఫిక్షనల్ నాన్ ఫిక్షనల్ బుక్స్తో పాటు మోటివేషనల్, ఫినాన్స్, హిస్టరీ, హెల్త్ అలాగే స్పిరిచువల్ కంటెంట్ బుక్స్ బోల్డ్ అని ఉంటాయి. మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీకి ఒక బెస్ట్ ఆఫర్ని అందిస్తారు కోకో ఎఫ్ఎం వాళ్ళు. అదే 7 డే ట్రయల్ ఆఫర్. ఇందులో మనకు నచ్చిన కేటగిరీ బుక్స్ని ప్రీమియం క్వాలిటీ దాంతోపాటు యాడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. కోకో ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇంకా ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పటి వరకు మన వ్యూవర్స్లో ఎవరైనా కోకో ఎఫ్ఎంని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కోకో ఎఫ్ఎంలో మీ మనస్సుకు నచ్చింది వినొచ్చు. పాలవెల్లిని ఇలా అందంగా పండ్లు, పూల తోరణాలు అలాగే ఇరువైపులా అరటి పిలకలతో అలంకరించుకొని చక్కగా స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఒక వస్త్రాన్ని పరిచి దాని మీదుగా పళ్ళాన్ని ఏర్పాటు చేసుకుని పూజకన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. పూజకి విశేషంగా రాగి, ఇత్తడి అలాగే వెండి శ్రేష్టమైనది. ఇవే కాకుండా అరటాకును పరిచి కూడా స్వామివారిని ప్రతిష్ఠించుకోవచ్చు. ఇలా పళ్ళెంలో 3 గుప్పెళ్లతో బియ్యాన్ని పోసి చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలను ఇంకా రూపాయి నాణాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీదుగా ఒక తమలపాకును పరిచి ఇక స్వామివారిని మనం ప్రతిష్ఠించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారు చూడముచ్చటైన అందమైన రూపంతో మన ఇంటికి విచ్చేశారు. నా వైపు నుంచి మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రాబోయే వినాయక చవితి రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్ కలర్స్తో చేసిన పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి ఆడంబరంగా పూజను చేసుకోవాలనడం కంటే కూడా చక్కగా చిన్న మట్టి విగ్రహాన్నైనా ఏర్పాటు చేసుకుని పూల అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినా సరే అది మంచిదే. ఇక్కడ చూస్తున్నారు కదా, పీఠంపై అందంగా గౌరమ్మను అలాగే గణపతిని ఇలా ఏర్పాటు చేసుకుని చక్కగా పసుపు కుంకుమలు గంధంతో అలంకరించుకుంటూ ఉన్నాను.
మనం వినాయక చవితి పూజలో పసుపు గణపతితో పాటు గౌరమ్మను కూడా పసుపుతో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా గౌరమ్మ ఇక్కడ మనకు మట్టి విగ్రహాల రూపంలో దొరుకుతుంది. చక్కగా అమ్మవారిని ఏర్పాటు చేసుకుని ఆ తల్లిని తన తనయుడితో పాటు పూజిస్తారు. ఇక వినాయక చవితి రోజున స్వామివారికి సమర్పించే నైవేద్యాల విషయానికి వస్తే కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాలికలు, మోదకలు, పులిహోర, గారెలు, వీటితో పాటు వివిధ రకాల పండ్లను కూడా స్వామివారికి సమర్పిస్తాము. పూజా ఏర్పాట్లు చూశారు కదా, మరి పూజకు కావాల్సినవన్నీ కూడా మనం ముందుగానే ఆ సామాగ్రి మొత్తం కూడా సిద్ధం చేసుకోవాలి. దానికే ఇక్కడ బయటకు వెళ్తూ ఉన్నాను. వెళ్లే ముందు చక్కగా తలస్నానం చేసి, ఇక నా హెయిర్ గురించి తెలిసిందే కదా, కర్లీ హెయిర్ కష్టాలు. ముందుగా అయితే ఈ ఫ్రిజీ హెయిర్ని కొంచెం సాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 years నుంచి అగారో హెయిర్ డ్రైయర్ని యూజ్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ ఫ్రిజీ హెయిర్ని అయితే స్ట్రైట్నింగ్ కానీ సాఫ్ట్నింగ్ కానీ చేయలేం కదా దాంతో, అందుకే ఈ అగారో ప్రోడక్ట్ తీసుకున్నాను. సలూన్ లుక్ రావడానికి దీని 3 multiple వేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. స్ట్రైట్నింగ్ కానీ లేకపోతే కర్లీగా కానీ వేవీగా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకైతే ఎంత రఫ్గా ఉన్న హెయిర్ చాలా అంటే చాలా సాఫ్ట్గా అనిపించింది. షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, కర్లీ హెయిర్ కదా స్ట్రైట్నింగ్ చేసుకోండి, చూడాలనిపిస్తుంది, ఒక్కసారి ట్రై చేయండి అని. అయితే న్యాచురల్గా ఉన్న హెయిర్ నాకు ఇష్టం, దాన్ని నేను ఎక్కువగా స్ట్రైట్నింగ్ కానీ అలాంటి స్టైల్స్ చేసుకోవాలనుకోవట్లేదు. కాకపోతే కంఫర్టబుల్గా ఇలా యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకు చూడ్డానికి లుక్ వైజ్గా కూడా నీట్గా ఉండడానికి నేను ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. ఈ అగారో వాల్యూమైజర్లో మనకు 3 speed and 2 heat వేరియేషన్స్ ఉన్నాయి. మన కంఫర్ట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ అండ్ చార్కోల్ ఇండ్యూస్డ్ బ్రిజల్స్ ఇంకా సెరామిక్ టర్మ్లైన్ కోటింగ్ హీట్ ప్రొటెక్షన్తో ది బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది. అగారో వాల్యూమైజర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఇప్పుడైతే రీచ్ అయిపోయాము. పూజకి ఇంతకు ముందు చూసారు కదా, చక్కగా పాలవెల్లి అలంకరించడానికి అరటి పిలకల దగ్గర నుంచి ఆ పండ్లు, పువ్వులు ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయా లేదా అని చూసి తీసుకుంటాం కదా, చాలా సమయమే పడుతుంది. నేను అక్కడ తీసుకున్న ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటన్నింటినీ షూట్ చేయాలనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. వినాయక చవితి అంటే తెలుసు కదా, 3-4 రోజుల నుంచే హడావిడి మొదలైపోతుంది. ఇక్కడ పువ్వులు, పండ్లు అన్నీ తీసుకున్న తర్వాత ఇక చివరగా స్వామివారి విగ్రహాన్ని తీసుకున్నాను. స్వామివారిని అలా చేతుల్లోకి తీసుకునేసరికి ఎంత హాయిగా అనిపించిందో. పూజకు కావాల్సిన పువ్వులు అన్నీ తీసేసుకున్నాను. అయితే చివరిగా వెళ్ళేటప్పుడు గుర్తొచ్చిందనమాట, పూలదండ కావాలి కదా స్వామివారికని. ఇక్కడ ఆపి చక్కగా వీటన్నిటి చూస్తూ ఉన్నాను అనమాట. అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుందో పూలమాలలు చూస్తూ ఉంటే, చాలా అందంగా ఉంటాయి ఇక్కడ. ఒక మాట అయితే చెప్పగలను, మనకు స్వామివారిని పూజించాలి అన్న భక్తి ఉన్నట్లయితే ఏదో ఒక రూపంలో అన్నీ కూడా కుదురుతాయి. ఎంత అందంగా ఉందో కలువ పూలమాల, చాలా బాగుంది అసలు. పూజకు కావాల్సినవన్నీ కొంటే సరిపోయిందా, మళ్ళీ అవి తిరిగి అన్నీ కూడా సర్దుకోవాలి. ముందుగానే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకుని చక్కగా వీటన్నింటినీ ఉదయాన్నే లేచి పూజ చేసుకోవడానికి ఎలాంటి హడావిడి లేకుండా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. తెల్లవారుజామున 4 గంటలు అవుతుంది. ఇంటినంతా శుభ్రపరచుకొని పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. స్వామివారి మండపం అలంకరణ అయితే ఇంతకుముందు చూశారు కదా, ఇక్కడైతే స్వామివారి అర్చనకు కావాల్సిన వివిధ రకాల పుష్పాలు అలాగే పత్రులు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. పూజ చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది అంటే దాని వెనక శ్రమ చాలా ఉంటుంది. మనకు పువ్వులు కూడా చక్కగా స్వామివారికి అప్పటికప్పుడు మనం పూజలో కూర్చుంటామన్నగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే అవి తక్కువ సమయంలోనే వాడిపోతాయి కదా. కలువ పూల మాలను స్వామివారికి అలంకరించేసరికి దాని అందం మరింత రెట్టింపైందనిపించింది. కలువల మాలతో పాటు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన అర్కపుష్పాల మాలను కూడా ఇలా అలంకరించాను. అసలు ఎంత అందంగా ఉందో. ఇక వినాయక చవితి పండుగ విశేషాల గురించి మాట్లాడుకుంటే, మనకు వినాయక చవితి పూజలో నైవేద్యాలకు రకరకాల ఫలాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత 21 పత్రులకు ఉంటుంది. మన పెద్దలు ఈ వినాయక చవితి రోజున ఏకవింశతి పత్రపూజ అని ప్రవేశపెట్టారు. ఇందులో ఆ 21 పత్రులతో స్వామివారిని పూజిస్తారు. శ్రీహరి ఎత్తినవి దశావతారాలైతే శంకరుని రూపాలు ఏకాదశ కాబట్టి శివకేశవ అభేదంతో మొత్తం 21 పత్రాలతో చక్కగా పూజ జరపాలని మన పెద్దవాళ్ళు నిశ్చయించారు. పత్రపూజ స్వామివారికి అత్యంత ప్రీతికరం. పత్రులు చూసినట్లయితే మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాపత్రం, దత్తూరపత్రం, బదరీపత్రం ఇలా అన్ని పత్రులు కూడా చక్కగా మన ఆరోగ్యంతో అనుసంధానమై ఉంటాయి.
పాలవెల్లి దగ్గర నుంచి స్వామివారి పూలలంకరణ అన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజకి ఏర్పాట్లు చేసుకున్నాను. విశేషంగా మన సాంప్రదాయంలో చీరకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పూజకి చక్కగా అందంగా ట్రెడిషనల్ లుక్లో ఉన్న ఈ పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనుకున్నాను, కాకపోతే పింక్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది లుక్ వైజ్గా. ఇంకొక స్పెషల్ అప్డేట్ని కూడా మన వ్యూవర్స్కి అందించాలనుకుంటున్నాను. మన సంధ్యా రూపేష్ శారీ హౌస్లో శారీస్తో పాటు చక్కగా సాఫ్ట్ సిల్క్స్ మీ అందరికీ తెలుసు కదా, వాటితో పాటు అందమైన డిజైనర్ బ్లౌజెస్ కూడా ఇప్పటి నుంచి అవైలబుల్గా ఉన్నాయి. దీపారాధనతో పూజను మొదలుపెట్టాను. ముందుగా సువాసన భరితమైన అగరబత్తులతో ఏకాహారతిని వెలిగించుకొని ఆ ఏకాహారతితోనే పూజలో ఉన్న దీపాలనన్నింటినీ వెలిగించుకున్నాను. వెలుగుతున్న దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. చక్కగా పుష్పాక్షంతలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ పుష్పాక్షంతలను సమర్పించి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి. పూజను మొదలుపెట్టే ముందు కుడి చేతితో అక్షంతలను తీసుకొని దేవునిపై చల్లాలి. ఈ మంత్రాన్ని పఠిస్తూ ఓం శ్రీ లక్ష్మీ నారాయణోభ్యోం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యోం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యోం నమః, ఓం సచీపురందరాభ్యోం నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యోం నమః, ఓం శ్రీ సీతారామాభ్యోం నమః, నమః సర్వేభ్యో మహాజనేభ్య అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఆ తరువాత కొన్ని అక్షింతలను తీసుకొని మన తలపై నుంచి వెనకకు వేసుకోవాలి. ఇలా చేయడం వలన మన పూజలో స్వాగతించినట్లుగా, దీంతో మన పూజలోకి దేవతలను ఆహ్వానించినట్లుగా భావన చెందాలి. ఇక పూజను మొదలు పెడతామనగా ఇలా పళ్ళెంలో తమలపాకును పరిచి పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. పసుపు గణపతిని కుంకుమతో అలంకరించి గణపతికి పుష్పాక్షంతలను ధూప దీప నైవేద్యం సమర్పించినట్లుగా పంచోపచార పూజను నిర్వహించాలి. శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథి సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర, మన గోత్రం చెప్పుకోవాలి. అలాగే నామధేయం, ఇంట్లో వాళ్ళ పేర్లు చదువుకోవాలి. ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్యాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం పూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్తార్థ్యం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అంటూ కుడి చేతి ఉంగరం వేలుతో నీటిని ముట్టుకోవాలి. ఇలా మన కుటుంబ సభ్యులందరి పేరుతో సంకల్పం చేసుకోవాలి. గౌరీపుత్రం నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం అర్ఘ్యం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాన దురదానన పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తమయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. ఆ గణనాథునికి మధుపర్కం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, గంధం పుష్పం అక్షతాన్ని సమర్పయామి అంటూ మనసులో మనకున్నంతలో స్వామివారికి వాటన్నింటిని సుగంధ ద్రవ్యాలతో సహా సమర్పించి నమస్కరించుకోవాలి. ఏకవింశతి పత్రపూజ. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఘనాధిపాయ నమః
బృహతి పత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఒకవేళ స్వామివారికి ఇష్టమైన ఆ 21 పత్రి లేదనుకుంటే కనుక చక్కగా అక్షింతలనైనా సువాసన భరితమైన పుష్పాలనైనా ఇంకా బిల్వపత్రాలు ఉంటాయి కదా, వాటినైనా స్వామివారికి సమర్పించవచ్చు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక్కోసారి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ప్రతిదీ పూజకు కావాల్సినవన్నీ దొరకవు కదా, అలాంటప్పుడు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరికను 21 నామాలకు అంటే ఏకవింశతి నామాలకు పూజకు ఉపయోగించుకోవచ్చు. ఏకవింశతి నామాలతో పత్ర పూజతో పాటు షోడశోపచార పూజ, అందులోనూ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, అర్చన చేసుకుంటే మంచిది. కొంతమందికి ఇలా వినాయక చవితి రోజున ప్రతిమను అంటే స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునే ఆనవాయితీ ఉంటుంది. ఒకవేళ అలాంటి ఆనవాయితీ లేదనుకుంటే కనుక చక్కగా మన ఇంట్లో స్వామివారి చిత్రపటం ఉంటుంది కదా, ఇంకా విశేషంగా మనకు శివపార్వతులు, వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇలా కుటుంబ సమేతంగా ఉన్న చిత్రపటం ఉన్నట్లయితే చక్కగా పూజను ఆచరించవచ్చు. గణపతికి షోడశోపచార పూజనాచరించి వినాయక చవితి వ్రత కథను చదువుకోవాలి. చివరగా మన పూజలందుకొని అలసిపోయిన ఆ బొజ్జ గణపయ్యకు నైవేద్యం కొబ్బరికాయను సమర్పించి కర్పూర నీరాజనాన్ని సమర్పించి ఇల్లంతా కూడా ధూపాన్ని సమర్పించాలి. ఇప్పుడు కొత్తగా చూస్తున్నది ఏమీ కాదు, మన పూర్వకాలం నుంచి వింటూ వస్తున్నది. ఏదైనా పెద్ద పండుగలు, విశేషమైన వ్రతాలు వస్తున్నాయంటే అమ్మో ఇంత పని చేసుకోవాలి కదా, ఎలా చేసుకుంటామో ఏమో అన్న ఒక ఆందోళన ఉంటుంది మనసులో ఎవరికైనా సరే. ఈ వీడియోలో మన వ్యూవర్స్ అందరికీ కళ్ళకు కట్టినట్లు ఆ విధానాన్నే చూపించాలనుకున్నాను. అంటే ఇల్లు శుభ్రపరచడం దగ్గర నుంచి పూజకి ఏర్పాట్లు కావచ్చు, పూజకు కావాల్సిన సామాగ్రిని ఇంటికి తెచ్చుకోవడం కావచ్చు, పూజాలంకరణ, పూజా విధానం అన్నీ కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ వినాయక చవితి రోజున సాయంత్రం వేళన ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వారికి నీలాప నిందలు తప్పవని మన పురాణాలు చెప్తున్నాయి. మనం చేపట్టే ప్రతి పనిలోనూ ఆటంకాలను తొలగించి నిర్విఘ్నంగా ఆ పనులు పూర్తయ్యేలా చూసే ఆ గణపయ్యకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో కుటుంబంతో కలిసి వినాయక చవితి వ్రతాన్ని లేదా పూజనాచరించాలి అన్న ఉద్దేశంతో మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. అందరిపై ఆ గణనాథుని చల్లని చూపు ఎల్లవేళలా ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్. సర్వే జన సుఖినో భవంతు.